అయితే ఈ గొర్రెలకి కాపరికి ఒక మంచి బంధం ఉంటది. హల్లెలూయా. అది ఎంత మంచి బంధం అంటే, తల్లికి బిడ్డకి అది శరీర సంబంధమైన బంధం, తండ్రికి బిడ్డకి శరీర సంబంధమైన బంధం, భార్యకి భర్తకి శరీర సంబంధమైన బంధం. కానీ కాపరికి గొర్రెకి ఆత్మ సంబంధమైన బంధం ఇదే. తండ్రికి బిడ్డకి భార్యకి భర్తకి మనము ఈ భూమి మీద ఉన్నంత కాలము ఆ బంధము నిలిచి ఉంటుంది. ఒక దినమున భర్త కంటే భార్య ముందు చనిపోతుంది, భార్య కంటే ముందు భర్త చనిపోతాడు, పిల్లల కంటే ముందు తల్లిదండ్రులు చనిపోతారు. ఆ రిలేషన్షిప్ బ్రేక్ అయిపోతుంది. కానీ ఈ రిలేషన్షిప్ కాపరికి గొర్రెలకి ఉన్న బంధం ఏంటిదంటే, అది శాశ్వత కాలం ఉండే బంధం. అది ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆ బంధం ఉంటుంది, పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా ఆ బంధం ఉంటుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలా. కాబట్టి కాపరికి ఉండవలసిన లక్షణాలు. కాపరి గొర్రెకి ఏమి చేయాలి చదువుదాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 3-4 వచనాలు. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. మరియు అతడు తన సొంత గొర్రెలనన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతనిని వెంబడించును. గట్టిగా చప్పట్లు కొట్టాలా. గొర్రెల కాపరికి ఉన్న మొదటి లక్షణం ఏంటిదంటే, ఆ గొర్రెల కాపరి ఆ గొర్రెలని వెలుపలికి నడిపించును. హల్లెలూయా. దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ గుడ్ షెపర్డ్. ఆ గొర్రెలనట ముందుకు నడిపిస్తూ 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 ఉంటాడట. దీని అర్థం ఏంటిదంటే, వాటిని ఒక సేఫ్టీ ప్లేస్ లో పెట్టాలని ఆశ కలిగి ఉంటాడు. చప్పట్లు కొట్టండి అంతా గట్టిగా. గొర్రెలని ఆ కాపరట ఆయన వెలుపలికి నడిపిస్తూ ఉంటాడట, వెలుపలికి నడిపిస్తూ ఉంటాడట. కారణం ఏంటిదంటే, ఆ గొర్రెలు తప్పిపోవద్దు, ఆ గొర్రెలు ఒక సేఫ్టీ జోన్ లో ఉండాలి. రెండవదిగా గొర్రెలకి ముందుగా నడుస్తాడట. హల్లెలూయా. రెండో పాయింట్ ఏంటిదంటే, గొర్రెలకి ముందుగా నడుస్తాడట. హల్లెలూయా. గొర్రెలకు ఉన్న బలహీనత ఏంటిదంటే, ఒక గొర్రె తల పైకెత్తిందంటే అన్ని పైకెత్తుతాయి, ఒక గొర్రె తల దించుకునేది అనుకుంటే అన్ని దించుకుని వెళ్తాయి. ఒక గొర్రె ఫస్ట్ గొర్రె వెళ్ళి లొందల పడితే అన్ని లొందల పడతాయి. చాలా బలహీనమైనవి గొర్రెలు. అందుకనే కుక్కలకి కాపరి లేకపోతే పిల్లులకి కాపరి కాదు, కానీ గొర్రెలకే కాపరి కావాలి. కుక్కలు షార్ప్ ఉంటాయి, పిల్లలు షార్ప్, పిల్లులు షార్ప్ ఉంటాయి, నక్కలు షార్ప్ ఉంటాయి, కానీ అమాయకమైనవి గొర్రెలు మాత్రమే. గొర్రెలకే కాపరి కావాలా? ఆ కాపరి ఏం చేస్తాడంటే, ఆ గొర్రెలని సేఫ్టీ జోన్లోకి తీసుకొని వెళ్ళిపోతుంటాడు. ఈ కాపరి ముందు నడుస్తుంటే ఈ గొర్రెలు ఆ కాపరి వెనకాలనే నడుస్తుంటాయి. గట్టిగా చప్పట్లు కొడదాం. మూడవదిగా, ప్రతి గొర్రెని కాపరి ఎరుగును. హల్లెలూయా. కారణం ఏంటిదంటే, కాపరి గొర్రెలని ఎరుగును. లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటిదంటే, వాటి కోసం ప్రాణం పెడతాడట. చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొడదాం. ఇది కాపరికి ఉన్న బ్యూటీ. సహోదరుడా, సహోదరి, కాపరి ఒక సెలబ్రిటీ కాదు, కాపరి ఒక హీరో కాదు, కాపరి కాపరే. అంటే నేను చెప్పదలుచుకోలేదు, కానీ ఈ రోజులలో
కాపరులాగా లేరు, కాపరులాగా లేరు కాబట్టి గొర్రెల్లాగా లేవు. కానీ బైబిల్లో ప్రభు చాలా సీరియస్గా తీసుకున్నాడు కాపరులని, గొర్రెలని. అందుకనే నేను ఎందుకు ఇంత సీరియస్గా చెప్తున్నానంటే, బిడ్డ, ప్రతి ఒక్కరు కూడా ఒక లోతైన అనుభవంలో మీరు వెళ్ళాలా. చప్పట్లు కొట్టండి అంతా. ఒక కాపరి దేవుడు మీకు ఇచ్చినాడు. ఆ కాపరి రియల్లీ మీరు నమ్మండి, నమ్మకపోండి బిడ్డ, అమ్లు గురించి నేను ప్రార్థన చేస్తా, లేకపోతే లేదు. కానీ హైదరాబాద్ బెల్లంపల్లిలో ఉన్న ప్రతి గొర్రె గురించి రోజు నేను ప్రార్థన చేస్తాను. ఒక్కొక్కరు గుర్తుకు చేసుకొని ఏడుస్తా, ప్రభు ఆ బిడ్డలకి మంచి జాబ్స్ దొరకాలయ్యా, ఆ బిడ్డలు ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలి, ఆ బిడ్డలు మంచి చదువులు చదువుకోవాలి. అందుకనే పౌలు అంటాడు గలతీ సంఘంతో, క్రీస్తు స్వరూపం మీలో ఏర్పడే అంతవరకు నాకు మరలా ప్రసవ వేదన కలుగుతుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ కాప్. హల్లెలూయా. ఒక్కొక్కరిని బైబిల్లో ప్రతి టాపిక్ కి ఆ హెడ్లైన్స్ ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి. హల్లెలూయా. కాపరి అంటే ఎవరంటే, నీవు ఒక వ్యక్తికి ఎక్స్ప్లెయిన్ చేయటానికి ఉండాలా. హల్లెలూయా. గొర్రె బాధ్యత ఏంటిదో ఎక్స్ప్లెయిన్ చేయటానికి ఒక నాన్ క్రిస్టియన్ కానీ, ఒక నామినల్ క్రిస్టియన్ కానీ ఎక్స్ప్లెయిన్ చేయటానికి ఒక హెడ్లైన్స్ మన బైబిల్లో, మన మైండ్లో ఉండాలి. చప్పట్లు కొట్టాలన్న. హల్లెలూయా. కాబట్టి కాపరి యొక్క పని ఏంటిదంటే, వాటిని సేఫ్టీ జోన్లోకి తీసుకొని వెళ్ళిపోవాలా. రెండోదిగా గొర్రెలకి ముందుగా నడవాలా. హల్లెలూయా. మూడవదిగా ప్రతి గొర్రెని ఎరిగి ఉండాలా. పత్రికలలో చూస్తే కొలస్సీ సంఘానికి పౌలు వెళ్ళలే, ఎప్పుడు కూడా విజిట్ కూడా చెయ్యలే. కానీ కొలస్సీ సంఘం ఏర్పడ్డ తర్వాత ఎఫెఫ్రాకి ఆ బాధ్యత ఇచ్చేసి ఇక ఎన్నడూ కూడా కొలస్సీ సంఘానికి వెళ్ళలే పౌలు. కానీ వాళ్ళ గురించి రోజు ప్రార్థన చేసి, అది కాపరికున్న బ్యూటీ. సహోదరుల సహోదరి, ఈ సాఫ్ట్వేర్ యుగంలో వచ్చేసేసి హాయ్ బాయ్ అని టైం చూసుకొని వెళ్ళిపోయే అనుభవం నీకు ఉండొచ్చు. ఈ టీవీ వ్యూవర్స్, ఫేస్బుక్, యూట్యూబ్ వ్యూవర్స్, సండే రాగానే 1.5 hours 2 hours వచ్చేసేసి వెళ్ళిపోయే అనుభవం నీకు ఉండొచ్చు. నో నో నో. కానీ ఒక కాపరిగా కాపరి యొక్క శ్రేష్టతను ఎరిగి ఉండాలి. సహోదరుడ సహోదరి, గొర్రె శ్రేష్టతను ఎరిగి ఉండాలా. అసలు దేవుడు నీకు ఇచ్చిన కాపరి ఎవరు? 2003లో మన ప్రెమిసెస్ చిన్న చర్చ్ ఉండే. ఆ చిన్న చర్చిలో నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నా. ఫెన్సింగ్ లేదు, ఏం లేదు, దట్టమైన అడవి. ప్రార్థన చేసుకుంటూ మొత్తం గడ్డి పెరిగిపోయి ఉన్నది. చిన్న చర్చ్, ఫెన్సింగ్ లేదు. చర్చిలో మధ్యాహ్నం ప్రార్థన చేసుకుని 1 o'clock బయటికి వచ్చిన. 1 o'clock బయటికి రాగానే అక్కడ అన్ని గొర్రెల కాపరి మేపుతూ ఉన్నాడు. అట్లా కూర్చొని ఉన్నాడు. గొర్రెల కాపరి అన్ని గొర్రెల్ని చూస్తూ ఉన్నాడు. నేను వెళ్ళి ఆ కాపరిని అడిగిన, కాపరి ఒక్కసారి ఒక చిన్న గొర్రెనివ్వవా, కొద్దిసేపు నేను ఆడుకొని మళ్ళీ నేను నీకు ఇచ్చేస్తానంటే, పర్వాలేదు సార్, తీసుకోండి సార్, దాందేముంది అన్నాడు. అక్కడున్న మంచి ఒక గొర్రెని తీసుకొని దాంతో ఆడుకుంటూ పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడుగుతున్నా, ఎందుకు నువ్వు కుక్కని ఎందుకెళ్ళే, కుందేల్ని ఎందుకు ఎన్నుకోలే, ఎందుకు గొర్రెనే ఎందుకు ఎన్నుకున్నావు, దాని గురించి కొన్ని విషయాలు చెప్పు ప్రభు పరిశుద్ధాత్మ అని అడుగుతూ దాంతో ఆడుతూ ఒక 1/2 hour 45 minutes ఆడి
ఇక నా ప్రేయర్ టైం అయిపోతుంటే ఆ గొర్రెని ఇట్లా వదిలిపెట్టేసేసి వెళ్ళిపోయిన ప్రార్థనలోకి. ఈ గొర్రె ఏం చేసిందంటే అక్కడున్న 500 గొర్రెల మధ్యలోకి వెళ్ళలేదు, కానీ వేరే దారిన పరిగెత్తుకుంటూ ఆపోజిట్ రూట్లోకి వెళ్ళిపోయింది. నాకు తెలియదు అదే. నేను ప్రార్థన చేసుకున్న 5:30కి కాపరి వచ్చి తలుపు తట్టుతున్నాడు. సార్ అని తలుపు కొడుతున్నాడు. ఏంటిది బాబు అంటే, సార్ నా గొర్రెని ఇవ్వండి సార్, నేను వెళ్ళిపోతా అన్నాడు. నేను షాక్ అయిపోయినా. నేను అప్పుడే వదిలిపెట్టేసిన బాబు అదంటే, లేదు సార్ గొర్రెలలో మందల్లో లేదది అంటే, లేదు బాబు వెళ్ళి చెక్ చేసుకో దొరుకుతుందంటే, ఆ వ్యక్తి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయి వెతుకుతూ ఉన్నాడు. కనబడటం ఆ గొర్రె. మరలా 6 o'clock వచ్చినాడు. ఒకసారి సార్ గొర్రె కనబడతలేదు సార్, ఇవ్వండి సార్ అన్నాడు. లేదు బాబు, నేను గొర్రెని అప్పుడే ఇచ్చేసిన బాబు, పంపించేసిన అంటే అని మరలా వెళ్ళినాడు. అక్కడ 1000 గొర్రెలను వదిలిపెట్టి ఒక్క గొర్రె కోసం వెతుకుతూ ఉన్నాడు. వెతికి మరలా వచ్చినాడు. మరలా తలుపు కడుతుంటే అడుగుతున్నాడు, గొర్రె ఇయ్యండి సార్ ప్లీజ్ అంటే. నేను అన్నా, బాబు నేను గొర్రె తీసుకోలేదు బాబు, వదిలిపెట్టినా. దానికి ఆ గొర్రెకి ఎంత అవుతుందో చెప్పు, నేను డబ్బులు ఇచ్చేస్తా అంటే ఒకటేసారి కోపం వచ్చేసి కోపం వచ్చి అంటాడు, ఎవరికి కావాలి సార్ నీ డబ్బు? అది నిన్ననే పుట్టింది సార్, మొన్ననే పుట్టింది సార్ గొర్రె. అది నడక రాదు సార్, అది ఏదైనా జంతువులకి ఆహారంగా మారిపోతుంది అని తలగొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు. సూర్యుడు అస్తమించి చూన్నాడు. చీకటి పడుతున్నది. 1000 గొర్రెలను అక్కడ వదిలిపెట్టి ఆ చిన్న గొర్రె గురించి ముళ్ళ కంచె వెతుకుతున్నాడు, చూస్తున్నాడు. పట్టాలు దాటి వెళ్ళి ఒక రకమైన విసులు కొడుతున్నాడు. చివరికి ఒక బండ మీద కూర్చొని తలగొట్టుకుంటూ ఏడుస్తున్నాడు. ఎక్కడికి పోయినావు బిడ్డ, ఎక్కడికి పోయినవరా నువ్వు? ఏడుస్తుంటే నేను కిటికీలో నుంచి చూస్తుంటే అప్పుడు నా వెనకాల ఒక స్వరం వినబడుతుంది. అదే కాపరికి గొర్రెకి ఉన్న బంధం. గట్టిగా చపలు కొట్టాలంతా. అదే బిడ్డ కాపరికి గొర్రెకి ఉన్న బంధం. సహోదరుడు సహోదరి, ఈరోజు దాకా మందిరానికి వస్తున్నావు, వెళ్ళిపోతున్నావు. నీకు దేవుడిచ్చిన కాపరికి దేవుడు ఏ బంధం పెట్టినాడో నీకు తెలియదు బిడ్డ. కాపరిని నీకోసం ఎందుకు నియమించినాడో ఈ రోజు దాకా నీకు తెలియదు. ఈ రోజు దాకా వస్తున్నావు, వెళ్ళిపోతున్నావు. అమ్మయ్య ఈరోజు మందిరానికి వచ్చినానని సాటిస్ఫై అయిపోతున్నావు. కానీ ఆ కాపరి నీకు ముందుగా నడుస్తాడు. మీ అందరికి నేను ఒకటే చెప్తున్నా, ఐ డోంట్ వాంట్ టు ఫోర్స్ యు ఎనీబడి. నీకు ముందుగా నడిచే ఒక కాపరిని ఎన్నుకో. చప్పట్లు కొట్టండి అంత. నిన్ను ప్రతి నిత్యం ఒక సేఫ్టీ జోన్లో తీసుకొని వెళ్ళే ఒక మంచి కాపరిని ఎన్నుకో. ప్రతి నిత్యము నీ గురించి ప్రార్థన చేసే ఒక కాపరిని ఎన్నుకో. ప్లీజ్ వీఆర్ ఇన్ ద లాస్ట్ డేస్ బిడ్డ. యేసయ్య వచ్చేస్తున్నాడు. హరీ బరీ క్రిస్టియన్ లైఫ్ అది మనల్ని పరలోకానికి చేర్చదు. కానీ ఎప్పుడూ నీకు కాపరి ఉండాలా. హల్లెలూయా. కాబట్టి అది కాపరికి గొర్రెకున్న బంధం బిడ్డ. ఈ రిలేషన్షిప్ అనేది ఈరోజు తక్కువ అయిపోయింది ఈ రోజులలో. 20-30 years బ్యాక్ వాహ్ ఏముండేది అనుభవాలు. మా ఆత్మీయ తల్లి ఒక బేసన్లో, చాలా పేదరికం ఉండేది మాకు చర్చిలో, కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో. ఒక పెద్ద బేసన్లో అన్నం వేసి, సాంబార్ వేసి, కొంచెం పచ్చడి వేసి, ఇక ఏముండేటి కాదు, అంత కలిపి
మాకంతా ముద్దలు పెడుతూ ఉండేది. దట్ ఈస్ ద బ్యూటీ. అది కాపరికి గొర్రెకున్న బంధం. ఇది మీరు తెలుసుకోవాలి నాన్న. ఈ అనుభవంలో కానీ మీరు వెళ్తే ఇక మీకు ఏం అవసరం లేదు. ఇక స్ట్రాంగ్గా లైఫ్ లాంగ్ మీరు ధైర్యంగా ముందుకు సాగిపోగలుగుతారు. ఎందుకంటే నీ గురించి ప్రార్థన చేసే ఒక కాపరి ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలంతా. గొర్రె ఏ విధంగా స్పందించాలి? ఇప్పుడు మొదటిది ఏంటిది పాయింట్? కాపరి బాధ్యత ఏంటిది? మొదటిది. రెండో పాయింట్, గొర్రె కాపరికి ఏ విధంగా స్పందించాలి? అదే యోహాను సువార్త 10వ అధ్యాయం 3-4 వచనాలలో, అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును. హల్లెలూయా. ఏం చేస్తాయట? గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటి వెలుపలికి నడిపించు. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతనిని వెంబడించును. గట్టిగా చప్పట్లు కొట్టాల. గొర్రెకున్న లక్షణం ఏంటిదంటే, గొర్రెనట కాపరి యొక్క స్వరము వినాల. ఐ టెల్ యూ వన్ థింగ్. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా ఒక వ్యక్తి ఎప్పుడు దీవించబడ్డాడంటే, దేవుడు చెప్పింది చేసినప్పుడు దీవించబడ్డాడు. చప్పట్లు కొట్టండి. చేతుల పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. కాపరి స్వరము ఎవరు వినాలా? పక్కన వార్త చెప్పండి, నువ్వు వినాలని చెప్పి. బైబిల్ గ్రంథంలో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా చూస్తే ఒకటే ఒక సీక్రెట్, ఒక టాప్ లెవెల్లోకి వెళ్ళటానికి ఒకటే ఒక సీక్రెట్. దేవుడు చెప్పింది చేసినప్పుడు వారు దీవించబడ్డారు. దేవుడు చెప్పింది చేయకపోతే వారు శపించబడ్డారు. హల్లెలూయా. అబ్రహామా, నీ దేశం నుండి, నీ తండ్రి ఇంటి నుండి, నీ సమస్తమును విడిచిపెట్టి నేను చూయించు దేశమునకు నువ్వు బయలుదేరన్నాడంతే. ఎప్పుడైతే ఆ మాట అబ్రహాం విన్నాడో, నువ్వు బయటికి రా అనగానే అబ్రహాం బయటకు వచ్చిండంతే. ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు. దాన్ని ఏమంటారంటే ఒబీడియన్స్ అంటారు. ఏమంటారు చెప్పండి? గొర్రె కాపరికి విధేయత చూపాలంతే, మాట వినాలంతే. ఇప్పుడు ఉదాహరణకి నేను బెల్లంపల్లి నుంచి బయలుదేరిన 4 గంటలు పట్టింది. ఇంటికి చేరగానే మత్తులో ఉన్నాడు డ్రైవ్ చేసిన బాబు, మత్తులో ఉన్నాడు. అప్పుడే నేను అంట, అరే అజయ్, బెల్లంపల్లిలో నేను పెన్ను మర్చిపోయినరా, దయచేసి వెళ్ళి తీసుకొని రావా అంట. ఏమంట? బెల్లంపల్లిలో నేను పెన్ను మర్చిపోయినరా, 10 రూపీసే ఆ పెన్ను. ఎంత చెప్పండి? 10 రూపీసే ఆ పెన్ను. అరే బెల్లంపల్లిలో పెన్ను మర్చిపోయినరా అజయ్, దయచేసి వెళ్ళి తీసుకొని రా అంటే, ఆ యవనస్తుడు, ఏంది డాడీకి ఏమన్నా పిచ్చి పట్టిందా? ఆ 10 రూపాయల పెన్ను కోసము 2000 డీజిల్ పోసుకొని నేను పోవాలట రావాలట అని ఆలోచించొద్దు. కానీ బండి స్టార్ట్ చేయాలా, వెళ్ళాలంతే. చప్పట్లు కొట్టండి అంట. దాన్ని ఏమంటారు చెప్పండి? అంతే. ఇక ఈ 10 రూపాయల పెన్ను కోసం నన్ను వెళ్ళమంటున్నాడు, ఇక్కడ కొనుక్కోవచ్చు కదా అని ఆలోచించొద్దు. అది అవిధేయత అంటారు. కానీ దైవజనుడు నువ్వు వెళ్ళు అనగానే వెళ్ళిపోవటం, ఆగు అనగానే ఆగిపోవటం, దాన్నే విధేయత. అయితే గొర్రెలట ఎవరి స్వరం వినాలట చెప్పండి? కాపరి స్వరం వినాలి. రెండవదిగా గొర్రె కాపరి స్వరమును మాత్రమే ఎరుగును. చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టాలా. రోడ్డు మీద వెళ్తూ ఉంటే, అప్పుడప్పుడు వెహికల్స్లో వెళ్తుంటే, ఒక 500 గొర్రెకి ఒక కాపరి, ఇంకా 500 మంది గొర్రెలకి ఒక కాపరి, ఇంకొక 500 గొర్రెలకి ఒక కాపరి. ఆ బ్లాంకెట్ కప్పుకుంటాడు, కర్ర పట్టుకుంటాడు, వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ 500 గొర్రెలని ఈ కాపరి హ్యాండిల్ చేస్తుంటాడు, ఇంకొక 500 గొర్రెలు ఇంకొక హ్యాండిల్.
3 మందలకి 3 కాపర్లు. చప్పట్లు కొట్టండి అంతా. 3 మందలకి ఒక కాపరి ఉన్నాడా? చెప్పాలంతా లేదు. ఒక్కొక్క మందకి ఒక్కొక్క కాపరి, ఒక్కొక్క గొర్రెకి ఒక్కొక్క కాపరే. ఈ రోజులలో ఎట్లయిపోయినారంటే, ఈ సాఫ్ట్వేర్ యుగంలో మనకి 10 మంది కాపరులు కావాలా. ఎంతమంది? 10 మంది. ఇంటర్మీడియట్ చేసేటప్పుడు గోల్కొండ చౌరస్తాలో నా రూమ్ ఉండేది. ఎందుకు గోల్కొండ చౌరస్తాలో రూమ్ తీసుకున్నా తెలుసా? సుదర్శన్ థియేటర్ అక్కడనే, దేవి థియేటర్ అక్కడనే, సప్తగిరి అక్కడనే, సంధ్య 70mm, సంధ్య 35mm, ఆడియన్, తారకరామ, మహేశ్వరి, పరమేశ్వరి థియేటర్లన్నీ అక్కడనే. కాబట్టి అక్కడ రూమ్ తీసుకున్నాం. ఆ హెబ్రోన్ సందులో లోపల ఒక రూమ్ ఉండేది, అక్కడ ఉండేటండి. ఎందుకంటే మార్నింగ్ షో సంధ్య, మ్యాట్నీ సుదర్శన్, ఫస్ట్ షో దేవి, సెకండ్ షో తారకరామ. మంచిగా చూసుకొని తృప్తిగా వచ్చి రూమ్లో పండుకునేటండి. చప్పట్లు కొట్టండి అంత. ఈ రోజులలో కూడా ఒక్క గొర్రెకి 4 థియేటర్లు. చప్పట్లు కొట్టండి అంత. ఎన్ని థియేటర్లు? ఆదివారం రాగానే ఫస్ట్ షో ఒక థియేటర్, సెకండ్ షో ఒక థియేటర్, థర్డ్ షో ఒక థియేటర్, లాస్ట్ షో ఒక థియేటర్. మొత్తం థియేటర్లు. చివరికి ఆ గొర్రెకి నిజమైన కాపరి ఎవరు? ఇంతకీ ఆ గొర్రె గురించి ప్రార్థన చేసే నిజమైన కాపరి ఎవరు? చెప్పండి ఒకసారి. ఏ కాపరి నీ గురించి ప్రార్థన చేయాలి? గొర్రెకి ఒక్కడే కాపరి ఉండాలి. పాత తిత్తులో కొత్త ద్రాక్ష రసం పోస్తే కొత్త ద్రాక్ష రసం కూడా ఏమైపోతుంది? ఒకటి వినండి, థమ్సప్ తాగుతావు, ఒక 10 నిమిషాల తర్వాత బోర్నమిటా తాగుతావు, ఒక 10 నిమిషాల తర్వాత కోక్ తాగుతావు, ఒక 10 నిమిషాల తర్వాత టీ తాగుతావు, ఒక 10 నిమిషాల తర్వాత బూస్ట్ తాగుతావు, ఒక 10 నిమిషాల తర్వాత ఇంకా ఏదో తాగుతావు. చివరికి ఏ బిచారా పేట్ క్యా హోతా బోలో? ఈ కడుపు ఏమైపోతుంది? డైజెషన్ ప్రాబ్లం. నీకు 10 బోధలు పడ్డాయంటే నీకు కూడా ఆత్మీయంగా డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది. జాగ్రత్త. మంచి హెల్తీగా ఉండాలనుకుంటే ఒక్క కాపరికే మీరు టైఅప్ కండి. నచ్చిన వారు మాత్రమే చప్పట్లు కొట్టండి. ప్రభు నాకు ఇచ్చిన రెవల్యూషన్ నేను మీకు షేర్ చేసుకుంటుంటా. ఇంకొక మ్యాట్నీ షోకు వెళ్తావు, ఇంకొకటి ఏదో దొరుకుతుంది. ఫస్ట్ షో ఇంకొక దగ్గరికి వెళ్తావు, ఇంకొకటి ఏదో డాక్టరీన్ దొరుకుతుంది. చివరికి నీ లైఫ్ ఏమైపోతుందంటే, నేను నా అనుభవాలలో నేను చూసిన నాస్తికులు అయిపోయినా. దేవుడు లేడండి ఏందండి అన్నవారిని నేను చూసిన. గొర్రె కాపరి స్వరమును వింటదంతే. హల్లెలూయా. కష్టమైన సుఖమైన గొర్రెనే వెంబడిస్తుంది. బెల్లంపల్లిలో గత 7 years బ్యాక్ మా రోడ్డు మీద నుంచి గొర్రెలు వెళ్తా ఉన్నాయి. గొర్రెలు వెళ్తూ 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 ఉంటే 3 మందలతో 3 కాపర్లు వెళ్తా ఉన్నారు రోడ్డు మీద నుంచి. రాత్రి ఇంచుమించు 8 అవుతుంది. హల్లెలూయా. 3 కాపర్లు 3 మందలు రోడ్ల మీద నుంచి వెళ్తున్నాయి. ఇప్పుడున్న ఇల్లు కాదు, అక్కడ రోడ్డు పక్కనే అప్పుడు చిన్న ఒక రేకుల షెడ్ ఉండే. ఒక చిన్న గొర్రె ఏం చేసిందంటే, ఒక గొర్రె మందలో నుంచి తప్పిపోయి వచ్చేసింది ఇంట్లోకి. వచ్చేసి తప్పిపోయింది, ఏడుస్తూ ఉన్నది గట్టిగా మ్యా 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 అంటాం. ఈ కాపర్లు చూసుకోలే, పాపం చీకటి పడ్డది కదా, గొర్రెలని తోలుకుంటూ వెళ్ళిపోతున్నారు. స్టేషన్ దాకా వెళ్ళిపోయారు. లోపల చూడగానే దాన్ని తెచ్చారు, కట్టేయండ్రా లోపట అని. అబ్బి వాళ్ళు ఏం చేశారంటే పాల పీక తీసి దాన్ని నోట్లో పెట్టగానే తీసి పడేసి మ్యా 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 అంటుంది. కొంచెం అన్నం కలిపి ముద్దలు పెడుతుంటే ఏమి కలిపినా ఏం చేసినా మ్యా మ్యా మ్యా. ఎట్లరా బాబు దీన్ని కంట్రోల్ చేయటము. చివరికి మా బాబుని పంపినారు, ఆ కాపర్లను తీసుకొని రారా పోయి అంటే బండి మీద వెళ్ళి ఒక కాపర్ని తీసుకొని వచ్చినాడు. అక్కడ గొర్రె ఉంది, ఆడ గొర్రె. కాపరి లోపలికి ఎంటర్ అయినాడు.
ఫస్ట్ కాపరి ఎంటర్ అయ్యి ఒక విజిల్ కొట్టుకుంటూ వచ్చినాడు. విజిల్ కొట్టుకుంటూ రాగానే ఏడుస్తూనే ఉన్నది. ఆ కాపర్ అన్నాడు, సార్ ఇది నా గొర్రె సార్. కాదు సార్ అని వెళ్ళిపోయాడు. ఇంకొక కాపర్ వచ్చాడు, ఇంకొక రకమైన విజిల్ కొడుతూ వచ్చగానే ఇంకా అట్లనే ఏడుస్తుంది. మూడో కాపరి దూరం నుంచి విజిల్ కొడతా ఉన్నాడు. ఆ విజిల్ ఉన్నదండి గొర్రె, ఇక దాని సంతోషం చూడాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎంత సంతోషం! ఎందుకంటే తప్పిపోయిన నన్ను నా కాపరి తీసుకోవటానికి వచ్చేస్తున్నాడా. అది నా కాపరి విజిల్. అన్ని విజిల్స్ నేను వినా, నా కాపరి విజిలే నేను వింటా. చప్పట్లు కొట్టాలంత. ఎప్పుడైతే కాపరి ఒక బ్యూటిఫుల్ విజిల్ కొట్టుకుంటూ రాగానే అది గంతులు వేస్తూ గోడ మీద నుంచి దుర్కుదామనుకుంటుంది. అప్పుడే ఆ కాపరి దాన్ని హత్తుకొని అని ముద్దు పెట్టుకొని మెడలు వేసుకొని వెళ్ళిపోతూ బాయ్ బాయ్ అన్నాడు. చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొడదాం. అది ఎవరికి ఉన్న బంధము. సంఘం అంటే ఏదో 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 ఊహించుకున్నావు ఈరోజు దాకా. సంఘం అంటే నువ్వే ఆ సంఘం. హల్లెలూయా. రెండవదిగా సార్వత్రిక సంఘం అంటే యూనివర్సల్ చర్చ్. లోకల్ చర్చ్ అంటే మనం కూడుకున్న చర్చ్. సంఘానికి ఉన్న మొదటి గుర్తు ఏంటిదంటే గొర్రెలు కాపరే. గొర్రెలకి కాపరికి ఉన్న బంధమే అది సంఘానికి దైవజనునికి ఉన్న బంధం. సహోదరుడ సహోదరి, ఈరోజు దాకా నీ ఆత్మీయ యాత్రలో నువ్వే విధంగా ముందుకు సాగిపోయినావేమో ఈ అనుభవాలు లేకుండా. అందుకని పౌలు అంటాడు, మీకు 10,000 మంది బోధకులున్న ఆత్మీయ తండ్రి ఒక్కడే. అందరు ఉంటారు, అందరు మంచి దైవజనులే. ఐ డోంట్ వాంట్ టు పాయింట్ అవుట్ ఎనీ మ్యాన్ ఆఫ్ గాడ్. అందరు మంచి దైవజనులే, ప్రేమ కలిగిన దైవజనులే, అందరూ కష్టపడి పనిచేస్తున్న దైవజనులే. కానీ మీకు ఉండవలసినది ఒక్క ఆత్మీయ తండ్రి మాత్రమే. అక్కడ ఆ ఆత్మీయ తండ్రికి మాత్రమే మీ పల్స్ తెలుసు. హల్లెలూయా. అందరికీ మీ పల్స్ తెలియదు, ఆత్మీయ తండ్రికి మాత్రమే మీ పల్స్ తెలుసు. రెండోదిగా మీరు ఎవరి స్వరం వినాలంటే చెప్పండి. చూడండి, పిల్లలంతా బయట అక్కడ సండే స్కూల్ పిల్లలు ఉన్నారు అంతా, అవునా? దాంట్లో సడన్ గా ఒక పాప ఏడ్చింది అనుకోండి, అందరు తల్లులు లేస్తారా? అందరు తల్లులు లెగరు. ఆ పాప తల్లే లేస్తుంది. చప్పట్లు కొట్టండి అంతా. ఎందుకంటే అందరు తల్లులు క్యాజువల్గా ఉంటారు. ఎందుకంటే మా పాప ఏడుపు కాదు అది, కానీ ఒరిజినల్ తల్లి మాత్రమే లేస్తుంది. ఎందుకంటే ఆ బిడ్డ స్వరం ఆ తల్లికి మాత్రమే తెలుసు. అది బిడ్డ మనకి యేసయ్యకున్న బంధం, మనకి మీకు మాకు ఉన్న బంధం, మనందరికి ఉన్న బంధం, ప్రధాన కాపరి బంధం. లేచి నిలబడదాం. అందరు ప్రార్థన చేశారు, అందరి చేతులు పైకెత్తారు. తండ్రి, ఈరోజు వర్తమానం ద్వారా ఎంతమందితో ఈరోజు మాట్లాడినావో. ఈరోజు దాకా మనోనేత్రములు గుడ్డితనంలో ఉండి ఏం చేయాలో అర్థం కాలేని స్థితిలో అనేక గొర్రెలు కాపరులు ఉంటుండగా ఈ మహిమ కలిగిన ప్రత్యక్షత ద్వారా మా మనోనేత్రములను తెరిచినావు. నీ రాకడ కోసం మమ్మల్ని సిద్ధపరచండి, బిడ్డలనంతా సిద్ధపరచండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, ఎంతమంది టీవీ వ్యూవర్స్, ఫేస్బుక్, యూట్యూబ్ వ్యూవర్స్ ఈ మెసేజ్ విని వారి జీవితాలు నీకు సమర్పించుకున్నారు, వారితో పాటు ఇది మొదలుకొని నీ సన్నిధి ఉండును గాక. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదాం.